ఒక మూర్ఖ రాజకుమారి తన తల్లిదండ్రులని చంపాలని భావించింది. వెంటనే వాళ్లకు పానీయంలో విషాన్ని కలిపేసి సేవించమని ఇచ్చేసింది. అది తాగి వారిద్దరూ మూర్ఛపోయారు. తన మనుషులు వచ్చి వారిద్దరిని వెంటనే నీళ్లలోకి తోసేశారు. అంత మౌనంగా ఒక దేవుడు ఎద్దు గమనిస్తూనే ఉంది. వెంటనే అది కంగారు పడి నీళ్లలోకి దూకేసింది. వాళ్ళని ఎలా అయినా కాపాడాలని భావించింది. కొంచెం మెల్లగా వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చింది. అయినా కూడా కాపాడలేకపోయింది. మొత్తం ముగ్గురు కలిసి నీళ్లలో మునిగిపోయారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక దేవుడి గుడి దగ్గర పడిపోయారు. మన చేతిలో శక్తి ఉంటే మనం అధర్మాన్ని చేయొచ్చని ఎవరైనా భావిస్తారు, కానీ దేవుడు మాత్రం ధర్మాన్ని రక్షిస్తాడు. అది మళ్ళీ నిరూపణ అయింది. ఎద్దు దేవుడికి ప్రార్థన చేసింది. ఎలాగైనా ముసలివాళ్ళని కాపాడాలని కోరుకుని చాలా ముసలి దంపతులు ఇద్దరిని రక్షించాడు. అందరినీ కలిపి పైకి కూడా తీసుకుని వెళ్ళాడు. తన శక్తినంతా చూపించాడు పరమశివుడు. తన తల్లిదండ్రుని తోసేసిన రాణిని మరియు వాళ్ళ సైనికులని అందరినీ కూర్చోబెట్టాడు. ధర్మాన్ని మీరు రక్షించాలి, ఇలాంటి పనులు చేయొద్దు అని పరమశివుడు ఆమెకు స్వయంగా తానే చెప్పాడు. దానితో ఆ రాణి బుద్ధి మారింది. తల్లిదండ్రులను బాగా ఎత్తుకు మొక్కుకుంది ఆ రాణి. ఇక్కడ నుంచి రాణి మారింది. పరమశివుడు ఎలా చెప్తే అలాగే. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.